ఉగ్రవాదానికి కన్న తల్లి పాకిస్తాన్. ప్రపంచ ఉగ్రవాదాన్ని పుట్టించింది, పెంచింది, పోషించింది, ఇప్పటికీ బ్రతికిస్తోంది పాకిస్తాన్. ఆ సంగతి తెలిసిన తర్వాతనే గతంలో ట్రంప్ అనేటటువంటి వ్యక్తి అధ్యక్షుడైన తర్వాత పాకిస్తాన్ మీద ఏదైతే అంతర్జాతీయ బ్యాంకింగ్ సెక్టర్లో దెబ్బ కొట్టేటప్పటికి టోటల్గా దానికి నిధులు రాక ఆగిపోయినటువంటి పరిస్థితి చూసాం. పింక్ జాబితాలో పెట్టడం వల్ల సుదీర్ఘకాలం పాటు దానికి నిధులు రాక ఆగిపోయినటువంటి చూసాం. అట్లాంటిది ఆ తర్వాత 4 సంవత్సరాలు పాకిస్తాన్ సంక్షోభంలో పడిపోయింది. దానికి కారణమైంది నరేంద్ర మోడీ ట్రంప్ ఫ్రెండ్షిప్. అయితే ఇప్పుడు ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడు. ఈలోపుగా బైడెన్ అధికారంలోకి వచ్చిన ఈ 4 ఏళ్లలో ఆ నిషేధాన్ని ఎత్తివేపిచ్చి ఏదో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని కంట్రోల్ చేసేసింది, అది మాకు చెప్పింది, మేము ఒప్పుకున్నాం అని చెప్పేసి ఐక్యరాజ్య సమితిని అడ్డుపెట్టేసి టోటల్గా ఈ నిషేధాలను ఎత్తేసి దాన్ని తీసుకొచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటప్పటికి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకోవడానికి ప్రపంచ బ్యాంక్ నుంచి బైడెన్ ప్రభుత్వం సహకరించింది. దాంతో మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనడానికి సాక్ష్యం బంగ్లాదేశ్లో జరిగినటువంటి తిరుగుబాటు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి దరిద్రాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ అన్నటువంటి విషయం బహిరంగ రహస్యం. అదే సమయంలో కాశ్మీర్లో ఈ మధ్యన రెచ్చిపోతున్న వాళ్ళకే సహకరిస్తున్నది పాకిస్తాన్ అన్నటువంటిది బహిరంగ రహస్యం. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్కి బైడెన్ పోతా కూడా భారత్ పట్ల తన శత్రుత్వాన్ని చూపించాడు. బైడెన్ పోతా కూడా పాకిస్తాన్కి రాబోయే 10 సంవత్సరాల పాటు $20 బిలియన్ ఆర్థిక సాయానికి సంబంధించి ఓకే చేయించాడు ప్రపంచ బ్యాంకుతో. తద్వారా ఏదైతే డీప్ స్టేట్ టీమ్ కథలో తనదైనటువంటి పాత్ర పోషించిపోతున్నాడు అనమాట.